హైకోర్టు ఆదేశాలతో ఈసీ నిర్ణయం మారింది. ఉప ఎన్నికని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు దారితీసిన పరిణామాలేంటో చూద్దాం. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేసింది ఎన్నికల సంఘం. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నిక చేసినట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదన్న హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 28న జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజు గత ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నాయకులతో రాజకీయ మంతనాలు జరిపారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలకు డిమాండ్ చేసింది. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ జూన్ 3న రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో రఘురాజు కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 6న ఆయనకు అనుకూలంగా తీర్పొచ్చింది. మండలి చైర్మన్ ఇచ్చిన అనర్హత ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. వాస్తవానికి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వైసీపీ నుంచి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇందుకూరి సుధారాణి, కారాడ వెంకట్రావు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి చేసి 3 అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రఘురాజుపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూనే మరోసారి రఘురాజు వాదనలు వినాలని శాసనమండలి చైర్మన్ కి సూచించింది.